యాడికి మండల కేంద్రంలోని ఆసుపత్రి కాలనీలో నివాసముంటున్న నారాయణ రెడ్డికు సంబంధించిన గడ్డివామును ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో గడ్డివాము పూర్తిగా కాలిపోయింది. ఎవరో గిట్టని వారు ఈ చర్యలకు పాల్పడడం ఇది మూడోసారని బాధితుడు తెలిపాడు. అంతా మంచిగా ఉంటూనే తమకు ఇంతటి నష్టం చేకూరుస్తున్నారని, తమ పశువులకు మేతను ఏ విధంగా సమకూర్చాలో తమకు అర్థం కావడం లేదని, భారీ నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు మీడియాకు తెలిపారు. నమస్కారం సార్. మా తెలియని వ్యక్తులు ఎవరో పెట్రోల్ పోసి మా వామి అంటించినారు సార్. 2:30 మధ్యలో 2:10, 2:20 మధ్యలో చండాలంగా తయారైనారు సార్. ఇది రెండోసారి మా వామి అంటించాం. మా బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా సార్? అంతా మంచిగానే మాట్లాడతారు కానీ దుర్మార్గంగా తయారైనారు. అంతా బాగా మాట్లాడతారు, దుర్మార్గంగా నీచి నికృష్టంగా తయారైనారు నా కొడుకులు. ఏం చేయాలో చెప్పు. ఇప్పుడైతే మేపులు దొరకని టైం ఇది, బస్సులను ఎంత సాగాలనేది మాకు దిగులేదండి. అది ముఖ్యంగా మాట్లాడదన్నా. ఓకే, వచ్చేకే బాగా కాలిపోతాను. ఎవరు చేశారని మీరు అనుకుంటున్నారు?